ఏదైతే బూతికిట్టిగాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల భార్యల గురించి కథనాలు రాశాడో, చూపించాడో, మాట్లాడినాడో దాని మీద వైసీపీ శ్రేణులు చాలా సీరియస్గా నిన్న ఏబిఎన్ రాధాకృష్ణకి సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. దాడి కాదు, ఆందోళన చేపట్టారు. దాన్ని ఆ పచ్చ మీడియా దాడి అని చెప్పేసి రాసుకుంటుంది. దాడి అంటే ఎలా ఉంటాయో గతంలో టీడీపీ వాళ్ళు సాక్షి మీద ఏ విధంగా దాడి చేశారు, ఏ విధంగా తగలబెట్టారు, అదే టీడీపీ వాళ్ళు గతంలో డక్కన్ క్రోనికల్ మీద ఏ విధంగా తగలబెట్టారు మీరందరూ కూడా చూశారు. అంబటి రాంబాబు గారి ఇంటిని ఏ విధంగా తగలబెట్టారు, జోగి రమేష్ గారి ఇంటిని ఏ విధంగా తగలబెట్టారు, దాన్ని దాడి అంటారు. దాన్ని ఆందోళన అనరు. నిన్న చేసిన వైసీపీ వాళ్ళు ఓన్లీ ఆందోళన మాత్రమే, దాడి అంటే అలా ఉంటాయి. ఎక్కడ కానీ నిన్న అలాంటి ఇన్సిడెంట్ ఎక్కడ కానీ ఒక్కటి కూడా జరగలేదు. అది ఒకసారి గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఏదైతే ఈ బూతికిట్టిగాడు మహిళలను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడినాడో, కథనాలు రాశాడో దాని మీద తెలుగు ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరూ కూడా ఖండిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి అనూహ్యంగా పూనం కౌర్ నుంచి మద్దతు కూడా లభించింది. మహిళల మీద వ్యతిరేకంగా వారి రిలేషన్స్ను కించపరిచేలా అవమానకర వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి అనుచరులు చర్యలకు దిగారు. ఈ చర్యలు ఇప్పుడు అవసరం. ఎవరైనా అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇలాంటి చర్యలే జరగాలి. నేను గతంలోనే చెప్పినట్లు నేటి న్యూస్ ఛానళ్ళు కేవలం బ్లాక్మెయిల్ బాక్సులుగా తయారయ్యాయి. ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పూనం కౌర్ డైరెక్ట్గా మద్దతు ఇచ్చింది. ఈ సందర్భంగా గతంలో తన మీద అదే ఛానల్ ఎంత హేయంగా వ్యవహరించిందో కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఈరోజు ఏబిఎన్ ఛానల్ వద్ద జరుగుతున్నటువంటి నిరసనలు చూస్తుంటే నాకు ఆ రోజు గుర్తొచ్చింది. నాపై చాలా దుర్మార్గంగా దాడి చేసి నా జీవితాన్ని పూర్తిగా వక్రీకరించిన రోజు అది. ఆ రాజకీయ గందరగోళం ఇంకా ముగియలేదు. నేను నాదైన మార్గంలో నిశ్శబ్దంగా పోరాడాను. ఎవరూ నాపై విచారం వ్యక్తం చేయలేదు, నన్ను క్షమాపణ కూడా అడగలేదు. పవన్ కళ్యాణ్ మీద పరోక్షంగా విమర్శలు చేసే పూనం కౌర్ మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా సోషల్ మీడియాలో స్పందిస్తుంది. ఇప్పుడు కూడా అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల మీద ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడే మాటలు, రాసినటువంటి రాతల మీద ఆమె స్పందించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఆ నిరసనల్ని ఆమె ఎంకరేజ్ చేసింది, సపోర్ట్ చేసింది. మహిళల మీద ఎవడైనా సరే, ఎక్కడైనా సరే, ఎవడైనా వాడు తప్పుడు మాటలు, తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. అది ఎవరైనా ఉన్నా, అది వైసీపీనా, టీడీపీయా, జనసేన, బీజేపీనా, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, పార్టీలకు సంబంధమే లేదు. ఏ పార్టీలో అయినా సరే, ఏ నాయకుడైనా మహిళల గురించి ఆ పార్టీ ఏ పార్టీలో ఉన్నటువంటి మహిళల గురించి అయినా తప్పుడు వ్యాఖ్యలు రాస్తే, తప్పుడు వ్యాఖ్యలు చేస్తే వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నాకేం సంబంధం లేదంటే రేపు నీ దాకా వస్తుంది, అప్పుడు నువ్వు సఫర్ అవుతావు. కాబట్టి ఏ పార్టీ, అది పార్టీలకు సంబంధం ఉండకూడదు. తప్పు అంటే తప్పనే ఖండించాల్సిన అవసరం కూడా ఉంది.